చూడు ఎంత మంచిగా రాస్తాంలో. ఇంకెంత ఎంత అసలు ఎట్లా ఎట్లా రాత్రి దెబ్బకే ఇస్తాడు రేవంత్ రెడ్డి అనుకుంటానే. ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి ఏడికి వేయండిరా. 10 ఏళ్ల తర్వాత జనం ముందుకు అధికారులు అంటే ఇంతవరకు అధికారులు అనేటోళ్ళే మన కళ్ళకు కనవాలేదా? ఇప్పుడు మీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళకు కేసీఆర్ ఒక పని చేసిండు, 1 టైం సర్వే అని ఒకటి చేసిండు. దాని లెక్కలు ఇంతవరకు తెలంగాణ ప్రజలకు తెలియదు. ఎక్కడెక్కడల్లో విదేశాలలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, వేరే రాష్ట్రం ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిందిగా మీ సారు, మీ మొగడు, మీ రేవంత్ రెడ్డి మొగడు ప్రజల్లోకి వచ్చింది కారా. 1 టైం సర్వేకి సంబంధించిన లెక్కలు బయటికి తీసి చెప్పమను. అసలు ఆ 1 టైం సర్వే వల్ల ప్రయోజనమా, నష్టం కలిగిందా? ఆ 1 టైం సర్వే వల్ల అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత ఏంది, దాని వినియోగం ఏం చేసిండ్రు, ఆ 1 టైం సర్వేల లెక్కలేమున్నాయి, అవన్నీ బయటికి కావాలి. ఇప్పుడు అది చేస్తే మీరు మొగోలు ప్రజల్లోకి పోయింది అధికారులు అని రాస్తానుగా. ఈ అధికారుల దగ్గరే 1 టైం సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, వాటి పూర్తి వివరాలు ఉంటాయి. ఇగో మీ ఇష్టమైన మొగడు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటాయి ఇవన్నీ. మరి బయటికి తీయాలి. 1 టైం సర్వే అని చేసి ఎక్కడెక్కడ ఊర్లలోను ఉరికిచ్చిండ్రు ఇళ్ళకు. ఆ సర్వే ఎందుకు చేసిండ్రు, ఆ సర్వే ఏం ఫలితాలు వచ్చినాయో ఇంతవరకు తెలియదు 10 సంవత్సరాల కంటే. గోడు వినేందుకు పల్లెల్లోకే పాలన. అబ్బో ఇంతవరకు పోతేనే అసలు ఇంతవరకు ఏ పల్లె కన్నా ఎమ్మెల్యే వస్తేనా మంత్రి వస్తేనా. కొత్తగా ఇప్పుడు మంత్రులు ఎట్లుంటారని మనం చూస్తాం, ఎమ్మెల్యేలు ఎట్లుంటారని మనం చూస్తాం, అధికారులు ఎట్లుంటారని మనం చూస్తాం అన్నట్టు. కొత్తగా అన్నట్టు ఇదంతా. ఇన్నాళ్ళు ఆఫీసులో చుట్టూ తిరిగిన లబ్ధిదారులు అబ్బో ఇన్ని రోజులు ఆఫీసులో చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగినాయి. ఇప్పుడు వీళ్ళ చెప్పులు అరుగుతాయట, ఇక అధికారుల చెప్పులు మన చుట్టూ తిరగడానికి అరుగుతాయట. వాళ్ళు చెప్పులు అరగొచ్చిండ్రు, వీళ్ళు చేతులకు ఉన్న కడాలు కూడా ఆరగా కొట్టే పని చేస్తారు. చెవులకు ఉన్న కడాలు, లేవుల చెవులకు ఉన్న కమ్మలు, మెడలు ఉన్న తాళె పుస్తలు, ఇవి అమ్మకం పెట్టేలాగా చూస్తారు. చూడరు మీరు. దండం పెడతామన్నా చీదరించుకున్న ఆఫీసర్లు, ఇప్పుడు మొత్తం మీరు ఎట్లా చెప్తానంటే గౌతమ బుద్ధ గదే ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళేం రిటైర్డ్ అయిపోలే కదా, లేదా మొత్తం కొత్త ఆఫీసర్ వచ్చి కూర్చోలే కదా. ఏం రాతాలరా, గింత దిగజారి రాతాలు రాస్తావురా. ఉండవచ్చు ప్రభుత్వం మీద నీకు ప్రేమ ఉండవచ్చు, ప్రభుత్వంలో నువ్వు కూడా ఒక సభ్యుడివి ఉండవచ్చు, మరి గింతనా. అందుకే డైపర్ అని పెట్టాం దీనికి. ఇప్పుడు పోరగానికి వెనకకెళ్ళి ఆడతా అంటే డైపరు పట్టుకున్నట్టు వీడు పట్టుకుంటాడు. ఇక గంతే. ఏ పథకం ఉందో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియకపాయ. అబ్బా మరి గా ఛాయిస్ ఇయ్యలే కదా కేసీఆర్. దళిత బంధు అన్నాడు, చక్క తీసుకపోయి దళితుల అకౌంట్లోనే వేసిండు. రైతు బంధు అన్నాడు, రైతులను తీసుకపోయి చక్క రైతు బంధు రైతుల ఖాతాల్లోనే వేసిండు. ఇప్పుడు పారాలు గీరాలని పెట్టలే కేసీఆర్. కేసీఆర్కి ఇట్లా తిప్పలే. డైరెక్ట్ మీ ఇంట్లోకే వచ్చి పడతాయి రైతు బంధు, డైరెక్ట్ మీ అకౌంట్లోకే వచ్చి పడతాయి దళిత బంధు. ఇక ముసలి వాళ్ళు ఉంటారు, కరెక్ట్గా ఈ టైంకి పడతాయి అమ్మ అంటే ఆ టైంకి పడేది. ఇప్పుడు ఏంది, తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ గవర్నెన్స్. అబ్బో ఆగుతలేదు మనకి. ఎంత ఒక పంజేరిగా నువ్వు ఒక ఏంటిది ఎండమూరి వీరేంద్రనాథ్ లేకపోతే శ్రీశ్రీ వీళ్ళ ఒక 4-5 బుక్కులు కొనుకొచ్చుకో. నీకు రాస్తలేదు కదా, రోజు రాసినా రాస్తాను కదా. అలా కవిత్వాలు ఉంటాయి. ఆ కవిత్వాలనంతా అవపోసాన బట్టి రోజు కవిత్వం రాయి. ఎట్లా, రేవంత్ రెడ్డి అనే ఒక మహానుభావుడు ఉండెను, ఆ మహానుభావుణ్ణి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకొనెను, ఆ మహానుభావుని పాలనలో కన్నీరు అనేదే వస్తలేదు, మనం బరిగలతో ప్రజలను కొట్టినా కన్నీరు వస్తలేదు, సీద్దామంటే శివుడు వస్తలేదు, కళ్ళకెళ్ళి నీరు వస్తలేదు, పోదామంటే బాత్రూమ్ వస్తలేదు, పోద్దామంటే ఉచ్చత్తలేదు. ఇట్లా రాయి. సిగ్గు అనిపిస్తలేదు రా మల్లిగా, నువ్వు డైపర్ మల్లిగా గింత అయిపోతావురా. మరి గింత బానిసలు ఎక్కడారా. 18 రోజులు అయిపోతుంది, రైతు బంధు ఎడబడలేదని రాయాలి. 18 రోజులు అయిపోతుంది, ఇంకా పింఛన్లు రాలేదని రాయాలి. ఆ ధైర్యం లేదు. మొగడు కదా మరి, కాకలెక్క కాదు మొగడు. 90 mm రాడ్ వేస్తాడు లోపల. 90 mm రాడ్ వేస్తే ఇక ఒర్రుకుంటా పోవాలి. ఇక మళ్ళా సిగ్గు అనిపిస్తలేదురా మళ్ళీగా నీకు. శబాష్ సీఎం రేవంత్ అంటూ క్షేత్రస్థాయిలో ఎవరు ఇప్పుడు ఇవ్వాలన్న జర
ఇక కామెంట్ పెట్టండి ప్రజలారా, ప్రజలారా దయచేసి మీరు కామెంట్ పెట్టండి. ఎవరో శబాష్ అంటానులాట. ఈ కామెంట్ చదువుతాం, కామెంట్లో చదువుతాం. ఇక ఫోటో పంపించిందా? దయచేసి మళ్ళీ అది రేవంత్ రెడ్డి నాట ప్రజలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు శబాష్ రేవంత్ రెడ్డి నీ పాలన అద్భుతం అద్భుతం అనుకుంటా అంటున్నారు. దాని మీద జర్ర శబాష్ ఉన్నదా ఎట్లున్నది పెట్టురు జర.